గోపాల్పురం నియోజకవర్గంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రామదర్శిని కార్యక్రమం విజయవంతంగా జరుగుతోంది. ఇప్పటి వరకు సుమారు 60కి పైగా గ్రామాల్లో జరిగిన గ్రామదర్శి కార్యక్రమంలో ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు పాల్గొనడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గత వైసీపీ పాలనలో అభివృద్ధి పూర్తిగా కుంటుపడడంతో కూటమి ప్రభుత్వంలో గత 10 నెలలుగా అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి ముందుకు సాగుతున్నారు. ద్వారకా తిరుమలలో గ్రామదర్శిని కార్యక్రమం 2వ రోజు ఘనంగా జరిగింది. కార్యక్రమంలో గోపాల్పురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఐఎస్ జగన్నాథపురం, ఐఎస్ రాఘవాపురం, జి కొత్తపల్లి, రామసింగవరం, మద్దులగూడెం, పోతేపల్లి, గుండుగొల్లకుంట, వెంకటకృష్ణాపురం గ్రామాల్లో జరిగిన గ్రామదర్శిని కార్యక్రమంలో ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 10 నెలలుగా ప్రజల్లోనే ఉంటూ వారి కష్టనష్టాలు తెలుసుకుంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని, ఇప్పటికే ప్రజల నుంచి వారి సమస్యలను వినతుల ద్వారా స్వీకరించి వారికి కావాల్సిన పాలనను అందించడమే గ్రామదర్శిని కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని, ఇప్పటికే సుమారు 60కి పైగా గ్రామాలలో గ్రామదర్శిని కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించినట్లు చెప్పారు. గ్రామాల్లో ప్రధానంగా ఉన్న సమస్యలను తెలుసుకుని తక్షణమే వాటి పరిష్కారం చేసే విధంగా అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లు, ఇందులో భాగంగా ఇప్పటికే శంకుస్థాపనలు పూర్తి అభివృద్ధి పనులు ప్రారంభించామని, రాబోయే రోజుల్లో నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో ముందుకు నడుపుతామని అన్నారు. నియోజకవర్గంలో ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండే విధంగా కూటమి పాలన సాగుతోందని ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు తెలియజేశారు. ఉన్నాయని మేము ఆల్రెడీ తీర్మానాలు ఇచ్చున్నాము. గోపాల్పురం నియోజకవర్గంలో గత వారం రోజులుగా గ్రామదర్శిని కార్యక్రమం ద్వారా గ్రామాల్లోకి వెళ్ళి గ్రామాల్లో ఉండే సమస్యలు తెలుసుకోవడం, వాటిని అవగాహన చేసుకోవడమే కాకుండా ప్రజలతో మమేకమై ఆ గ్రామంలో ఎలాంటి అభివృద్ధి ఆ ప్రజలు కోరుకుంటున్నారో తెలుసుకోవడం, తద్వారా వాటి యొక్క పరిష్కారానికి కార్యాచరణ నిర్మించుకోవడం, ఈ కార్యక్రమం గ్రామదర్శిని ద్వారా చేస్తున్నాం. ఈ గ్రామదర్శిని కార్యక్రమంలో వీటితో పాటుగా ఈ 11 నెలల్లో ఎన్డీఏ కూటమి పాలన ఏ రకంగా సాగింది, ఈ పాలన వల్ల వచ్చిన ఫలితాలు, ఫలాలేంటి, ఆ గ్రామానికి చేకూరిన అభివృద్ధి, సంక్షేమం ఏంటనేది విఫలంగా చెబుతూ ఈ యొక్క రాష్ట్రం యొక్క పరిస్థితులు, స్థితిగతులను తెలియజేయడమే కాకుండా భవిష్యత్తులో ఈ రాష్ట్రాన్ని ఎలా నిర్మాణం చేసుకోబోతున్నాం కూడా ప్రజలతో చర్చించడం జరుగుతుంది. ఇప్పటి వరకు గత వారం రోజులుగా ఈ యొక్క అన్ని గ్రామాలు తిరుగుతూ నేటికి ఈ రామసింగవారంతో 55 గ్రామాలు పూర్తయినాయి. ఇలా గ్రామంలోకి వెళ్ళడం ద్వారా, ప్రజలతో మమేకం అవడం ద్వారా ప్రజలు ఎలాంటి ఆకాంక్షలు ఉన్నాయి, ఎలాంటి కోరికలు ఉన్నాయి, ఆ యొక్క గ్రామాలని ఏ రకంగా తీర్చిదిద్దాలని వారు కోరుకుంటున్నారు, ఇవన్నీ కూడా స్పష్టంగా అవగాహన చేసుకోగలుగుతున్నాం. అదేవిధంగా గ్రామంలో ఉండే గ్రామ సమస్యలు కావచ్చు, వ్యక్తిగత సమస్యలు కావచ్చు, అలాగే రెవెన్యూ సంబంధించిన సమస్యలు కావచ్చు, ఇవన్నీ తెలుసుకోవడం, అవగాహన చేసుకోవడంతో పాటు అధికారులు కూడా దిశానిర్దేశం చేయగలుగుతున్నాం. ఈ యొక్క గ్రామదర్శిని కార్యక్రమం ద్వారా ప్రజల్లో ఒక మంచి చైతన్యాన్ని తీసుకురావడమే కాకుండా, ప్రజలకు ఒక అవగాహన కల్పించడమే కాకుండా, వాళ్ళ గ్రామం ఎలా ఉండాలి, ఆ గ్రామ సమాజ నిర్మాణం ఎలా జరగాలి అనే దాన్ని కూడా తెలియపరుస్తున్నాం. ఇది రానున్న 5-6 రోజుల్లో కూడా మిగతా గ్రామాలు కూడా పూర్తి చేసుకుని నియోజకవర్గం అంతా కూడా ఈ గ్రామదర్శిని కార్యక్రమాన్ని పూర్తి చేయబోతున్నాం. థ్యాంక్ యూ.